హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జిల్లేడు ఈ మొక్క గురించి వింటే మీకు ఒక విషయం వెంటనే గుర్తుకొస్తుంది. ఆ చెట్టు పాలు కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయని భయపడుతూ ఉంటాం. అయితే జిల్లేడు పాలల్లో ఉన్న విషయంతో కొన్ని ఆయుర్వేద మందులు తయారు చేస్తున్నారంటే ఆశ్చర్యం వేయక తప్పదు. జిల్లేడులో 3 జాతులు ఉన్నాయి. తెల్ల జిల్లేడు, ఎర్ర జిల్లేడు, రాజు జిల్లేడు. తెల్ల జిల్లేడును శ్వేతార్క మూలంగా సంబోధిస్తూ ఇందులో విఘ్నాలు తొలగించే వినాయకుడు నివసిస్తాడని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇంకా తెల్ల జిల్లేడుతో కలిగే లాభాలు తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. శ్వేతం అంటే తెలుపు వర్ణంగా, అర్క అంటే సూర్యుడు అని అర్థం. శ్వేతార్కంను పొందగలిగి ఇంట్లో పూజలు చేయడం వలన మహాగణపతికి పూజలు చేసినట్టు. ఇలా చేయడం వలన ఇంట్లో సిరి సంపదలు, జ్ఞాన సంపద లభిస్తాయి. ఇంట్లో ప్రశాంతంగా లేదని, ఎప్పుడు ఏవో గొడవలు, చికాకులు ఉన్నాయని అనుకున్న వారు ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వలన అంతా మంచి జరుగుతుందని విశ్వాసం. మనం తులసి మొక్కను ఎలా ఇంట్లో నాటుకొని పూజలు చేస్తున్నామో అలాగే ఈ మొక్కను కూడా అదే విధంగా చేయవచ్చు. జిల్లేడు మొక్కలు ఎక్కువగా ఉన్న ఊళ్ళల్లో పంటలు బాగా పండుతాయని, దరిద్రం తొలగిపోతుందని నమ్మకం. చిన్నపిల్లలు, మహిళలు రాత్రి సమయంలో నిద్రపోతూ కలలు కంటుంటారు. అటువంటి వారు తెల్ల జిల్లేడు మొక్క వేరును తలగడ కింద పెట్టుకుని పడుకుంటే భయాలన్నీ మాయమవుతాయి. ఎవరైనా హాని తలపెట్టినా అలాంటి దుష్ప్రభావం చూపకుండా వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతిది. జాతక దోషం ఉందని, గ్రహ దోషం ఉందని కొందరు అంటూ ఉంటారు. ఇటువంటి వారు శ్వేతార్క గణపతిని ఇంట్లో ఉంచి పూజలు చేస్తే మంచిదని చెబుతున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thanks for watching.